రుచికరమైన సెకన్‌లో చేసే సేమియా కేసరి. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి. దానిలో మనకిష్టమైన కాజు, బాదాం, కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్‌ని లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇదే పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని, ఒక కప్ నిండుగా సేమియాను వేసుకోవాలి. సేమియా ఖచ్చితంగా మంచిగా వేయించుకోవాలి. లేకపోతే చిమిడిపోయినట్టు వస్తుందనమాట. పొడి పొడిలాడుతూ రావాలంటే గనక ఈ విధంగా గరిటెని కింద నుంచి కదుపుతూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. సేమియాలని కరెక్ట్‌గా వేయించకపోయినా టేస్ట్ అంత బాగోదనమాట. అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్ సేమియాకి 2:30 కప్పులు నీళ్లు పడతాయి. ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును వేసుకోవాలి. లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలా నీళ్ళనేవి మరల కాగుతున్నాయి కదా! ఈ స్టేజ్‌లో వేయించి పెట్టుకున్న సేమియాలను కూడా వేసి, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. సేమియా మనం చేత్తో పట్టుకుంటే విరగాలి. అంతవరకు కుక్ చేసుకోవాలి. లేదంటే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇట్లాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో వచ్చేసి ముప్పావు కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. ఒక కప్ నిండుగా కూడా తీపెక్కువ తింటే వేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అన్నట్లు సేమియా ఉడకకుండా షుగర్ వేశారా, సేమియా ఉడకటం అనేది ఆగిపోతుంది. షుగర్ వేసిన తర్వాత సేమియా ఉడకదండి. అందుకనే ముందే ఉడికించుకున్న తర్వాత మాత్రమే షుగర్‌ని వేసుకోవాలి. దీనిలోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అట్లాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఎంత చక్కగా వచ్చిందో కేసరనేది. పొడి పొడిలాడుతూ వస్తుంది. చక్కగా లిక్విడ్‌గా వేడి మీద తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. మరైతే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.